హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో చేపల పచ్చడిని చాలా ఈజీగా పక్కా కొలతలతో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. కొలతలు ఒక్కటి జాగ్రత్తగా ఫాలో అయ్యారు అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పచ్చడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చడి అస్సలు పాడవదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి కనుక ఇలా తయారు చేసి పెట్టుకున్నాము అంటే 4-5 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను 3 కేజీల చేప ముక్కలతో ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. నీట్గా క్లీన్ చేసిన తర్వాత కొలతలు చెప్తున్నానండి. 3 కేజీలు ఉన్నాయి. ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం కొర్రమీను చేపల్ని తీసుకున్నాను. పచ్చడి కోసం తీసుకున్న చేప ముక్కలు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీడియంగా ఉండాలి. మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కానీ ఉండొద్దు. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి 2 స్పూన్ల వరకు ఉప్పును తీసుకుంటున్నాను. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు పసుపును కూడా తీసుకొని ఇక్కడ మనం తీసుకున్న ఉప్పు పసుపు ముందు చేప ముక్కలకి చక్కగా పట్టించాలి. అలాగే ఈ పచ్చడి కోసం తీసుకునే చేప ముక్కలకి పైన ఉన్న స్కిన్ కూడా తీపిచ్చేసానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ కూడా చక్కగా పట్టించిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టాలి. ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టడం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పాత్రలో అడుగు అంటుకోకుండా చాలా ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కాబట్టి 1 గంట పాటు అలా ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. ఈ చేప ముక్కలు ఆరేలోపు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని పెట్టి ధనియాలు 3 స్పూన్ల వరకు తీసుకున్నాను, జీలకర్ర 3 స్పూన్ల వరకు తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ వరకు మెంతులు, నెక్స్ట్ 2 స్పూన్ల వరకు ఆవాలు తీసుకుంటున్నాను, అలాగే ఓల్ మసాలా దినుసులు తీసుకున్నాను, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, యాలకుల వరకు తీసుకున్నానండి. ఈ మసాలా దినుసులు ఎక్కడ కూడా మాడకుండా చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ నేను 3 కేజీల వరకు చేపల్ని తీసుకున్నాను కదండి. 3 కేజీల చేప ముక్కలకి అంటే కేజీకి 1 స్పూన్ చొప్పున ధనియాలని అలాగే జీలకర్రని కలిపి తీసుకున్నాను. 3 కేజీలు తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్ల వరకు ధనియాలు, 3 స్పూన్ల వరకు జీలకర్రని తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను. ఒకవేళ కేజీ చేప ముక్కలతో ఈ పికల్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం మసాలా దినుసులు తగ్గించి తీసుకోవాలి. అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా ఇలా మసాలా పొడి పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలా పొడి పట్టిన తర్వాత ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం మళ్ళీ ఇదే పాత్రలోకి నూనె వేస్తున్నాను. ఇక్కడ మనం 3 కేజీల చేప ముక్కలు తీసుకున్నాం కదండి. ముందు కేజీ ప్యాకెట్ వేసేసాను. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్యాకెట్లోంచి హాఫ్ వరకు వేస్తున్నాను, అంటే 1/2 కిలో నూనె వేస్తున్నాను. మొత్తం కేజీన్నర ఆయిల్ వేశాను. 3 కేజీలకి కేజీన్నర ఆయిల్ వేశాను. కేజీకి 1/2 కిలో చొప్పున 3 కేజీలకి కేజీన్నర వరకు వేశానండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసేయాలి. ఈ చేప ముక్కలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ మనం ఐరన్ ముగ్గుడు తీసుకున్నాం కదండి. ఐరన్ ముగ్గుడు తీసుకోవడం వల్ల చేప ముక్కలు లోపల వరకు చక్కగా డీప్ ఫ్రై అవుతాయి. అలాగే అడుగున చేప ముక్కలు స్టిక్ అవ్వకుండా ఉంటాయి. అదే స్టీల్ తీసుకున్నట్లయితే ఒకవేళ అక్కడక్కడ అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డీప్ ఫ్రై చేయడానికి చాలా వరకు ఐరన్ ముగ్గుని ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఇక్కడ మనం కేజీకి 1/2 కిలో నూనె చొప్పున తీసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను నూనెని డైరెక్ట్గా కేజీ ప్యాకెట్ వేసి ఆ తర్వాత మరో కేజీ ప్యాకెట్లోంచి 1/2 ప్యాకెట్ వేసాను కదండి. కప్పు కొలతతో చూడాలి అంటే కేజీకి 2 కప్పుల చొప్పున నూనె తీసుకోవాలి. మొత్తం 3 కేజీలకి 6 కప్పుల నూనె తీసుకోవాలి. 1/2 కిలో కప్పుతో 6 కప్పుల నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే చేప ముక్కలు వేసిన వెంటనే కదపకూడదండి. ఎలా పడితే అలా కలిపాము అంటే ముక్కలు పచ్చిగా ఉంటాయి కాబట్టి విడిపోతాయి. నిదానంగా అడుగు నుంచి ఒకసారి కలిపేసేయాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు పక్కకు తీసేయాలి. ఇంతకంటే ఎక్కువ కలర్ వచ్చాయి అంటే ముక్కలు క్రిస్పీగా అవుతాయి. పచ్చడి ప్రిపేర్ అయిన తర్వాత కూడా గట్టిగా ఉంటాయండి. కాబట్టి పైన లేయర్ క్రిస్పీగా ఉండాలి.
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. అలా అని పచ్చిగా ఉన్నప్పుడు తీసేసినా కానీ పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు కాబట్టి జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ మళ్ళీ రెండవ వాయిని వేస్తున్నాను. రెండవ వాయి కూడా నిదానంగా ఈ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే ముక్కలు వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ చేప ముక్కలు మరీ క్రిస్పీగా అయ్యే వరకు వేయించకూడదు. అలా అని ముక్కల్లో పచ్చిదనం ఉండకూడదు. కాస్త వేగి పైన లేయర్ కొంచెం క్రిస్పీగా ఉండాలి. అలా ఉన్నప్పుడు పక్కకు తీసేసాము అంటే పచ్చడి ప్రిపేర్ అయిన తర్వాత కూడా ముక్క మరీ గట్టిగా ఉండకుండా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఉప్పు, కారం, మసాలాలు కూడా చక్కగా పడతాయండి. ఇక్కడ చూడండి, ఇవి కూడా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న చేప ముక్కలు 3 వాయిల కింద వేయించానండి. అన్నీ కూడా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నూనె వేడిగా ఉంటుంది కదా, ఈ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. మళ్ళీ స్టవ్ ఆన్లో ఉంచి వేసాము అంటే ఈ పేస్ట్ మాడిపోతుంది కాబట్టి ఈ వేడి నూనెకే అంతా కూడా చక్కగా వేగుతుంది. నూనె వేడిగా ఉన్నప్పుడే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1-2 సార్లు కలిపి పక్కకు పెట్టేసాము అంటే ఆ వేడికే చక్కగా కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా కలిపేద్దాం. వేడిగా ఉన్నప్పుడే ఈ ఉప్పు, కారాలన్నీ కూడా వేసేయచ్చు. 1 కేజీకి 3/4 కప్పు కారం చొప్పున తీసుకున్నాను. మంట ఎక్కువ ఉన్నట్లయితే అరకప్పే సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న కారంలో మంట కాస్త తక్కువ ఉంది కాబట్టి 2 కప్పులకు నిండుగా కారం వేశాను. అలాగే 3/4 కప్పు ఉప్పు వేశాను. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడి కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి. మనం ముందుగా 2 స్పూన్ల ఉప్పు వేసాం కదండి, చూసి వేసుకోవాలి. కేజీ ముక్కలకి అరకప్పు కారం, 1/4 కప్పు ఉప్పు చొప్పున 3 కేజీలకి 2 కప్పులకు నిండుగా కారం వేశాను. అలాగే ఉప్పు వచ్చేసి 3/4 కప్పు వేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టిన చేప ముక్కల్లో ఈ మసాలాలన్నీ నూనెతో పాటు వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నిదానంగా స్పూన్తో కలిపేసేయాలి. ఎలా పడితే అలా కలిపాము అంటే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి నిదానంగా కలిపేసేయాలి. ఇక్కడ కారం తీసుకునేటప్పుడు ఎక్కువ మంట ఉన్నట్లయితే కారం కేజీకి 1/2 కిలోనే సరిపోతుందండి. కారంలో మంట తక్కువ ఉంది కాబట్టే నేను మొత్తం కలిపి 2 కప్పులు వేశాను. 3 కేజీల ముక్కలకి 2 కప్పులు వేశాను. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు ముక్కలకు పట్టించిన తర్వాత ఒక 2 గంటల పాటు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేయాలి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసాము అంటే పచ్చడి చేదొస్తుంది. పచ్చడి అంతా కూడా ఎంత కష్టపడి చేసినా వేస్ట్ అయినట్లే అవుతుంది కాబట్టి ఈ నూనె పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడే నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపి మూత పెట్టి ఒక రోజంతా కూడా పక్కన పెట్టి ఊరనివ్వాలి. ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇలానే ఉంచకుండా ఒక గాజు బౌల్లోకి వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక రోజంతా కూడా పక్కన పెట్టి ఊరనివ్వాలి. అలా ఊరిన తర్వాత రుచి చూసి మళ్ళీ ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. వెంటనే అర్థం కాదు కాబట్టి ఒక రోజు ఊరితేనే రుచి అంతా కూడా మనకు అర్థమవుతుంది ఏమైనా తక్కువ అయ్యాయో లేదో. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా చక్కగా సర్దేసేయాలి. ఇలా నూనెలో మునిగే విధంగా కాస్త ప్రెస్ చేసేయాలి. అప్పుడే ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పడతాయి. పచ్చడిలో ఇలా నూనె పైకి తేలేటట్టు ఉంటేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మూత తీసి చూస్తే నూనె అంతా కూడా ఇలా పైకి తేలుండాలి. ఇలా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కలిపేటప్పుడు కూడా ఉప్పు, కారం, నూనె ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కొలతలన్నిటినీ కూడా కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి ఉప్పు కానీ, కారం కానీ, నూనె కానీ ఏమీ వేసి కలపట్లేదు. ఒకవేళ నూనె తగ్గినట్లు అనిపిస్తే నూనెని వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసి కలుపుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టాము అంటే 5-6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.